హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ప్రీవ్యూ అండ్ అలానే ప్రీ ప్రిడిక్షన్ సెక్షన్కి. మార్కెట్లో మనం ఈరోజు మార్కెట్లో జరిగిన ట్రేడింగ్ యాక్టివిటీస్ ఏంటి అనేది డిస్కషన్ చేసే ముందు అసలు నేను ట్రేడింగ్ చేశానా లేదా అనేది ఫస్ట్ డిస్కషన్ చేద్దాం. ఈరోజు నేను ట్రేడింగ్ చేయలేదు. మేజర్ రీజన్ మార్కెట్ అనేది కొంచెం నాకు కన్వీనియంట్గా కనిపించట్లేదు. అండ్ నేను క్లియర్గా చెప్పాను, నేను నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేసేటప్పుడు రెండింటి యొక్క పర్ఫార్మెన్స్ అనేది కొంచెం మేజర్గా క్యాలిక్యులేట్ చేసుకుని ట్రేడ్ యాక్టివిటీని పర్ఫామ్ చేస్తాను. మీరు చూసుకుంటే నిఫ్టీ కానివ్వండి, బ్యాంక్ నిఫ్టీ కానివ్వండి, రెండు కూడా డిసెంబర్ 20 రోజు ఏర్పడిన లోని బేస్ చేసుకొని ట్రేడింగ్ యాక్టివిటీని పర్ఫామ్ చేసినట్టుగా పర్ఫెక్ట్గా కనబడుతుంది. ఇక్కడ ఇంట్రాడే కండిషన్స్ అయినటువంటి బ్రేక్ డౌన్ ఫెయిల్యూర్ అనేది నిఫ్టీలో కనబడుతుంది. బ్యాంక్ నిఫ్టీలో మాత్రం క్లియర్గా మార్కెట్ అనేది రేంజ్ బాండ్ కండిషన్లోనే ఉంది. క్లియర్గా 20 రోజు లోని సపోర్ట్ తీసుకొని మార్కెట్ అనేది పర్ఫెక్ట్గా అప్ సైడ్ మూమెంటంని చూపించింది. అండ్ ఇక్కడ మార్నింగ్ గ్రీన్ క్యాండిల్ చూపించి మార్కెట్ అనేది సస్టైనబుల్గా సైడ్ వేస్ చూపిస్తే నిఫ్టీ మాత్రం కొంచెం ఫాలింగ్ అండ్ ఆ తర్వాత రికవరీని బ్రేక్ డౌన్ ఫెయిల్యూర్తో చూపించింది. అండ్ క్లియర్గా చూసుకుంటే అప్ టు 10:30, 11 వరకు మార్కెట్లో ఇవి డిఫరెంట్ పర్ఫార్మెన్స్ని చూపించాయి. అది స్టేబుల్ పర్ఫార్మెన్స్ని బ్యాంక్ నిఫ్టీ చూస్తే ఇది రికవరీ ట్రెండ్ని చూపించింది. నిఫ్టీ మార్కెట్లో ఒక రియాలిటీ మూమెంటం అనేది పర్ఫెక్ట్గా హై వోల్టాలిటీని ప్రిడిక్ట్ చేసేటట్టుగా కనిపించలేదు. సో అందువల్ల నేను దాన్ని అవాయిడ్ చేశాను. ఓకే, మార్కెట్లో మీరు ఇంటర్నెట్ ట్రేడింగ్ని అవాయిడ్ చేశారు. ఇలాంటి కండిషన్స్లో మనం మార్కెట్ని ఎలా ఫాలో కావాలి, ఏం తెలవాలి అంటే, మార్కెట్లో మనకి రేంజ్ బాండ్ ట్రేడింగ్ అయినా పర్లేదు, ఇంట్రాడే ట్రేడింగ్ చేసేటప్పుడు మార్కెట్లో బాగా వాడాల్సినవి బ్రేక్అవుట్, బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ ఆర్ బ్రేక్డౌన్ ఫెయిల్యూర్ ఆర్ పుల్ బ్యాక్స్. మార్కెట్లో ఈ ట్రెండ్స్ ఉంటాయి, బ్రేక్అవుట్ అండ్ బ్రేక్డౌన్ ట్రెండ్స్. వీటిని అండ్ అలానే ఇంట్రాడే ట్రెండ్స్ అంటాం. అవి అప్ ట్రెండ్ అని, డౌన్ ట్రెండ్ అని, ట్రెండ్ రివర్సల్స్ అని, ట్రెండ్ కంటిన్యూషన్స్ అని మార్కెట్లో వాటిని ఉపయోగించడం రావాలి. అవి ఇంట్రాడేకి పనికి వస్తాయి. అవి మరి మార్కెట్లో ఇవాళ ఎందుకు ఉపయోగించలేదు అంటే, నేను ట్రెండ్ రివర్సల్ని ఎక్స్పెక్ట్ చేశాను. మార్కెట్లో ఇవాళ నాకు ట్రెండ్ రివర్సల్ కనబడితే ట్రేడ్ చేయడానికి ఐఎమ్ రెడీ. అండ్ మార్కెట్లో నేను పర్ఫెక్ట్గా బుల్లిష్ డైరెక్షన్లో లేను. మార్కెట్ ఎప్పుడైనా కూడా రైజ్ అండ్ సెల్ కాన్సెప్ట్ మీదనే ఉండాలి. మార్కెట్ అనేది డౌన్ సైడ్ వస్తుంది, డౌన్ సైడ్కే ట్రేడ్ చేయాలి అన్న ఇంటెన్షన్తోనే ఉన్నాను. అది నా యొక్క ఇంటెన్షన్. అండ్ క్లియర్గా మార్కెట్లో అలాంటి కండిషన్స్ని ఫాలో అయిన వాళ్ళే మార్కెట్లో మల్టిపుల్ ట్రేడ్స్ని చెయ్యరు. రియల్గా మార్కెట్లో మల్టిపుల్ ట్రేడ్ చేయాలి అన్న అట్రాక్టివ్నెస్ అనేది తగ్గాలి అంటే, మనం ఒక డైరెక్షన్కి తగ్గట్టుగా మన ట్రేడ్ యాక్టివిటీని పర్ఫామ్ చేయాలి అన్న ఇంటెన్షన్తో ఉండాలి మనం. అలా ఉన్నప్పుడే మనకి ఇలాంటి విషయాలు నచ్చుతాయి, లేదంటే నచ్చవు. అండ్ ట్రేడింగ్ సైకాలజీలో కూడా అది ఇంపార్టెంట్. ఎందుకంటే మల్టిపుల్ ట్రేడ్స్ చేస్తే మీరు ఎమోషనల్గా స్టేబుల్గా ఉండలేకపోతారు. ఎప్పుడు అట్రాక్ట్ అవుతారు మార్కెట్కి. ప్రతి 15 నిమిషాలకి, ప్రతి 10 నిమిషాలకి మార్కెట్ మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తుంది ఎంటర్ కవ్వాలి. సో అలా ఎంటర్ అవుతే ఎన్ని ట్రేడ్ చేస్తారు రోజు? మల్టిపుల్ ట్రేడ్స్. అవి అవాయిడ్ కావాలి అంటే ఒక డైరెక్షన్కి తగ్గట్టుగా అంటుకొని ట్రేడ్ చేయడం అనేది అలవాటు చేసుకోవాలి. అలాంటి చేయాలి అన్నప్పుడు మార్కెట్లో కూడా మనం కొన్ని ట్రెండ్స్ ఏముంటాయి, వాటిని మనం ఎలా ఉపయోగించుకోగలుగుతాము అన్న క్లారిటీ మనకుంటే వాటికి తగ్గట్టుగా మనం ట్రేడ్ యాక్టివిటీని పర్ఫామ్ చేసుకోవడము, ప్లాన్ చేసుకోవడం చేస్తే సక్సెస్ ఎక్కువ వస్తుంది. అదర్వైజ్ రాదు. అండ్ క్లియర్గా ఇవాళ రెండిట్లో కూడా ట్రెండ్ రివర్సల్ కనబడలేదు. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో లేదు, నిఫ్టీలో కూడా లేదు. సో నా డైరెక్షన్ అనేది రాలేదు. సో రానప్పుడు నేను ట్రేడ్ యాక్టివిటీని పర్ఫామ్ చేయడానికి రెడీగా లేను. అండ్ మార్కెట్ బాగా పెరుగుతుందన్న హోప్ కూడా లేదు. ఎందుకంటే మార్కెట్స్లో అంత ఎఫెక్టివ్ మూమెంటం అప్ సైడ్కి ఎక్స్పెక్ట్ చేయడానికి గ్రోత్ ఉందా లేదా అనేది చూసుకున్నా కూడా అంత లేదు. అండ్ తర్వాత నిఫ్టీ కొంచెం హై వోల్టాలిటీ చూపించి అప్ సైడ్ వచ్చింది. బట్ కాకపోతే బ్యాంక్ నిఫ్టీ చూడండి, బ్యాంక్ నిఫ్టీ ఏముంది, అంత సైడ్ వేస్. ఇది కొంచెం డిఫరెంట్గా మూమెంటం చూపించింది. బట్ ఇందులో చూపిస్తుంది, అందులో చూపించినప్పుడు లాస్ట్ 2-3 డేస్ కూడా మల్టిపుల్ ట్రేడ్ చేసినట్టుగా కొంచెం ఫీల్ అయ్యాను. సో అందువల్ల ట్రేడింగ్ కొంచెం కన్వీనియంట్గా లేనప్పుడు అవాయిడ్ చేయడం మంచిది కదా అన్నట్టుగా వదిలేశాను. సో అది నా ఇంటెన్షన్. మీరు ఎలా చేశారన్నది ఇట్ ఈస్ యువర్ ఒపీనియన్. దాన్ని మీరు షేర్ చేసుకోవచ్చు కామెంట్స్ రూపంలో. అండ్ ఈ విషయాలు పక్కకు పెడితే రేపు ఏం చేద్దాం అంటే, నేను స్టిల్ రైజ్ అండ్ సెల్ కాన్సెప్ట్ మీదనే ఉన్నాను. అండ్ మార్కెట్ కూడా ఎప్పుడు కూడా అంత ఇమీడియట్గా
అప్సైడ్ మూమెంటం చూపించాలి అంటే కొంచెం ముందు మార్కెట్‌లో మంచి ఎకనామిక్ ఈవెంట్స్ ఉండాలి. అలాంటి ఈవెంట్స్ ఏమన్నా ఉన్నాయా మార్కెట్‌లో అంటే Q3 రిజల్ట్స్. సో, నువ్వు Q3 రిజల్ట్స్ వరకి వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే రిజల్ట్స్ అనౌన్స్‌మెంట్ వచ్చిన తర్వాతనే సెక్టార్స్‌లో మూవ్‌మెంటం స్టార్ట్ అవుతది. ఫస్ట్ ఐటీ సెక్టార్ నుంచి వస్తది. ఏదన్నా ఐటీ సెక్టార్ నుంచి మంచి రిజల్ట్స్ అనేటివి పోస్ట్ అయ్యాయనుకోండి, మిగతా అదర్ ఐటీ సెక్టార్స్ కంపెనీస్ కూడా అంతే బెటర్ రిజల్ట్స్‌ని అనౌన్స్ చేస్తాయన్న మూమెంటంతో వాటితోని మూమెంటం అప్‌సైడ్ బాగా వస్తది. సో, అలాంటి వాటి కోసం వెయిట్ చేయాలి. బ్యాంకింగ్ సెక్టార్ నుంచి కూడా అండ్ రీసెంట్‌గా నిన్న ఆర్‌బీఐ డాటా రిలీజ్ చేసింది. అందులో పర్ఫార్మెన్స్ ఆఫ్ కమర్షియల్ బ్యాంక్స్ యొక్క అసెట్ క్వాలిటీ అనేది బాగా ఇంక్రీజ్ అయిందన్న డీటెయిల్స్ చూసాను నేను. కమర్షియల్ బ్యాంక్స్. సో, బ్యాంకింగ్ సెక్టార్‌కి చాలా హెల్ప్ అవుతుంది. ఇవాళ మార్నింగ్ అంత బుల్లిష్ క్యాండిల్ హెవీగా రావడానికి కారణం అదే అనుకుంటున్నాను. అది రావడంతో కూడా నేను అలానే అనుకున్నాను. బట్ కాకపోతే మన నిఫ్టీలో రెడ్ క్యాండిల్ ఉంది. సో, అది ఇది డిఫరెంట్‌గా ఉన్నది. మొమెంటమ్ అన్‌ప్రిడిక్టబుల్. సో, ట్రెండ్స్‌ని వీటిని కాలిక్యులేట్ చేసుకొని ట్రేడ్ చేద్దామా లేదా అన్న థింకింగ్‌తోనుంటే ఆల్రెడీ 10 కంప్లీట్ అయిపోయింది. ఆల్రెడీ 10 AM అయిపోయింది. 10:15 ఇమ్మీడియేట్‌గా మళ్ళీ ట్రేడింగ్ అవాయిడ్ చేశాను. క్లాసెస్ కండక్ట్ చేసుకున్నాను. ఇట్ ఈస్ హ్యాపెన్. టుమారో మాత్రం క్లియర్‌గా నేను మార్కెట్‌లో రైజ్ అండ్ సెల్ కాన్సెప్ట్ మీద ఉండడానికి ట్రై చేయాలనుకుంటున్నాను. రిజల్ట్స్ అనేటివి Q3 రిజల్ట్స్ వచ్చిన తర్వాతనే ట్రేడింగ్ అనేది బుల్లిష్ డైరెక్షన్‌లోకి మార్చుకోవాలి. అంటిల్ మార్కెట్‌లో రైజ్ అండ్ సెల్ కాన్సెప్ట్ యూజ్ చేస్తే మార్కెట్‌లో కొంచెం బెటర్ ట్రేడింగ్ యాక్టివిటీస్‌ని సక్సెస్‌ఫుల్‌గా చేయొచ్చు అన్నట్టుగా అనుకుంటున్నాను. లేకపోతే మార్కెట్‌లో మూవ్‌మెంటం ఆటోమేటిక్‌గా అర్థమవుతుంటది. లైవ్ మార్కెట్ చూస్తాం కాబట్టి. అలాంటి మూవ్‌మెంటంలో ఒక మంచి స్టాప్ లాస్, మంచి ఎంట్రీ దొరికితే ట్రేడ్ చేయడానికి ఎప్పుడు కాంప్రమైజ్ కాను నేను. సో, అలాంటి యాక్టివిటీ జరిగినా కూడా అది ఎంటర్ అవుతాను. బట్ లైవ్ మార్కెట్ ఎలా ఓపెన్ అవుతది, ఎలా ఎండ్ అవుతది అనేది ఎవరు చెప్పలేము. అండ్ రేపు మళ్ళీ మార్కెట్‌లో హాలిడేస్ కూడా ఉన్నాయి కొన్ని కంట్రీస్‌కి. న్యూ ఇయర్ హాలిడేస్ ఉంటాయి కొన్ని కంట్రీస్. కొన్ని ఎక్స్‌చేంజ్ బోర్డ్స్ హాలిడేస్‌ని మెయింటైన్ చేస్తాయి. సో, అందువల్ల కూడా మనం కొంచెం చూసుకొని ట్రేడ్ యాక్టివిటీని హై వోల్టాలిటీలో ఉంటదా, లో వోల్టాలిటీలో ఉంటదా అనేది చూసుకోవాలి. సో, అందువల్ల రేపటి మొమెంటం అనేది ఎలా ఉండగలుగుతుందో లైవ్ మార్కెట్‌లో అప్డేట్ ఇవ్వడానికి మాక్సిమం ట్రై చేస్తాను. ఇవాళ కూడా అప్డేట్ ఇచ్చాను. బట్ కాకపోతే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా అన్నట్టుగానే ఇచ్చాను. ట్రేడ్ చేయండి అన్నట్టుగా ఏమి ఇవ్వలేదు. సో, ఇక్కడ మార్కెట్‌లో క్రియేట్ అయిన బేసెస్ అనేటివి పర్ఫెక్ట్‌గా లేవు కాబట్టి, ఆ బేసెస్‌ని నేను నమ్మి ఇవాళ మార్కెట్ డైరెక్షన్‌ని ట్రస్టబుల్‌గా చేయడానికి చాయిస్ అనిపించలే కాబట్టి ట్రేడ్ చేయలేదు. సో, మీరు కూడా నా ప్రిడిక్షన్స్ అండ్ నా మొమెంటమ్ యాక్టివిటీస్‌ని కొంచెం అలవాటు చేసుకొని మార్కెట్‌లో మీ ట్రేడింగ్ సైకాలజీని ఇంప్రూవ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ ది వాచింగ్.